ఇక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన మాట అప్పుడు చెప్పిండు ఏమన్నాడు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు గిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మీ జీతాల లెక్కల కోత పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి మొట్టమొదటిగా చెప్పిండు. ఇప్పుడు కూడా అదే మాట జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఏమంటుండంటే పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే మీ జీతాలకి కోత పెడతా అని చెప్పిండు. అదే జరుగుతుందట. ఇక పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే జీతంలో కోతే తల్లిదండ్రులను చూసుకొని ప్రభుత్వ ఉద్యోగుల జీతం నుంచి 15% కట్టు. ఇక చూసుకోర్రి, ఇప్పటికైనా పేరెంట్స్ను కొంతమంది ఓల్డేజ్ హోమ్లలో జాయిన్ చేసే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అయితే గట్టిగానైతే హెచ్చరిస్తుంది. మీరు ఈయన పేరెంట్స్ను కన్న తల్లిదండ్రులను మీరు చక్కగా చూసుకోకపోతే మీ జీతంలోకి వెళ్ళి 15% జీతం కడిగేస్తామని చెప్తుంది. ఇదైతే మంచిగా ఉంది. ఎందుకంటే కన్న తల్లిదండ్రులను తీసుకుపోయి అనాథాశ్రమంలో వదిలేసుకుంటా రోడ్ల మీద ఎంతోమంది వదిలేస్తున్నారు. ఈ ఘటనలు రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడన్నా కొంచెం భయం అనేది వస్తుంది. ఎందుకంటే నా అయ్యావని చూసుకోకపోతే ఇక నా జీతంలోకి వెళ్ళి కోత పెడుతుంది ప్రభుత్వం అని చెప్పి ఇట్లా భయం కొద్దన్నా చూసుకుంటారు. అయ్యో, తల్లిదండ్రులను విమర్శించే ప్రభుత్వ ఉద్యోగుల ఆట కట్టించేందుకు రాష్ట్ర సర్కార్ అత్యంత కఠినమైన నిర్ణయంతో ముసాయిదాను సిద్ధం చేస్తోంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే వారి జీతం నుంచి ఏకంగా 15% కోత విధించేందుకు డ్రాఫ్ట్ రూపొందిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగా త్వరలో జరగబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఇక బడ్జెట్ సమావేశంలోనైతే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం చెందించేలానైతే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కృషి చేస్తుంది. ఇక ఇప్పటికైనా ఆలోచించుకోరు. ఇక తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటేనే ఇక మా జీతంలోకి వెళ్ళి కోత రాదు. వాళ్ళు ఏం అడుగుతారు, ముసలోళ్ళు ఏముండదు. వాళ్ళకి ఇంత బుక్కలు భూ పెట్టి ఇంట్లో మంచిగా కూర్చున్న పెట్టి అన్నం పెడితే అయిపోతుంది. ఇట్లా ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకొని అయితే చూసుకోర్రి. లేకపోతే మాత్రం మీ జీతాలకి వెళ్ళి అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరున్నా సరే మీ జీతాలకి వెళ్ళి 15% జీతాన్ని కడిగేసి మీ తల్లిదండ్రులకైతే ఇవ్వనికైతే ప్రభుత్వమే పకడ్బందీ ప్లాన్ చేస్తుంది. ఇక ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే విచారణ జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఆన్లైన్లో నుంచి లేదా ఆఫ్లైన్లో అంటే చెప్పుకొని ఇట్లా ఆఫ్లైన్ ద్వారా చెప్పుకొని బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చినా ఆన్లైన్లో ఫిర్యాదులు వచ్చిన తర్వాత కూడా ఇక ప్రభుత్వం అయితే వాళ్ళ మీద ఎమ్మటి చర్యలు అయితే తీసుకోనికైతే చేస్తుంది. ఇందుకోసం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ సర్వీస్ రికార్డులో తల్లిదండ్రుల పూర్తి వివరాలను విధిగా నమోదు చేయాలనే నిబంధనను తప్పనిసరిగా చేశారు. కట్ చేసిన సదరు జీతం మొత్తాన్ని ఉద్యోగి ప్రమేయంతో పని లేకుండా నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని శాశ్వత ఉద్యోగులతో పాటు కార్పొరేషన్లు, బోర్డులు, పబ్లిక్ సెక్టర్ యూనిట్లు, ఎయిడెడ్ విద్యా సంస్థల సిబ్బందికి ఇది వర్తించేలా డ్రాఫ్ట్ తుది దశకు చేరుకున్నది. ఇక ఇన్ని దశలకు సంబంధించి ప్రభుత్వం అయితే పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. మీరు ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో తల్లిదండ్రుల పూర్తి వివరాలు మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయాలి. మీరు మెన్షన్ చేయకపోతే మాత్రము ప్రభుత్వం అయితే పకడ్బందీగా ప్లాన్ చేసి మీ జీతాలకి కోత కోసి నేరుగా మీ ప్రమేయం లేకుండానే మీ తల్లిదండ్రుల అకౌంట్లకు జీతాలు పోయేలాగానైతే ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. ఇప్పుడు వచ్చే బడ్జెట్ సమావేశాలలో దీన్ని ప్రతిపాదన పెట్టి దీన్ని అమలు చేసే విధంగానైతే చేస్తుంది. ఇక తస్మాత్ జాగ్రత్తగానైతే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఉండుర్రి.